Hello everyone, welcome back. Welcome to the memory based questions of Shift 1 RRB NTPC Shift 1 dated on 5th January 2021. So let's have the first one. Brihadishwara temple was built by, yes, దీన్ని కట్టించింది ఎవరండి? It was built by Rajaraja Chola 1. ఇది ఎక్కడ ఉంది అని అంటే ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ తంజావూర్. రాజరాజ చోళా 1 ఆయన ఆధ్వర్యంలో కట్టించడం జరిగింది. చోళా కింగ్డమ్స్, చోళాస్లో ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కింగ్స్ రాజరాజ చోళా 1. దాని తర్వాత దీనితో పాటు ఇంకా అదర్ ఇంపార్టెంట్ టెంపుల్స్ కూడా ఉన్నాయండి. అసలు బేసిక్లీ ఈ బృహదీశ్వర టెంపుల్ విషయానికి వస్తే ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ టెంపుల్. ఎలా అనంటే లైక్ దీంట్లో టోటల్గా 216 విమానాస్ ఉన్నాయి. విమానాస్ అంటే ఏంటి అనంటే శాంక్టమ్. ఇప్పుడు టెంపుల్కి ఇలా శాంక్టమ్ ఉంటుంది కదండి. ఈ శాంక్టమ్ మీద ఇలా ఉండేటువంటి వాటిని ఇట్లా వన్ బై వన్ ఉండేటువంటి వాటిని విమానాస్ అని అంటాం. ఎన్ని ఎత్తులో విమానాస్ ఉంటే అంత టాలెస్ట్ అన్నట్టు. లైక్ దానిని బేస్ చేసుకుని 216 విమానాస్ ఉన్నాయి. దేర్ బై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వన్ ఆఫ్ ద టాలెస్ట్ టెంపుల్స్ ఇన్ అవర్ ఇండియన్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ వీ హ్యావ్ టెంపుల్ స్టైల్స్లో 2 రకాలు ఉన్నాయండి. దట్ ఈస్ ద్రవిడ స్టైల్ అండ్ వన్ మోర్ స్టైల్ ఈజ్ నగర స్టైల్ అంటాం. దానినే శిఖర స్టైల్ అని కూడా అంటాం. ఇన్ యువర్ ఎగ్జామినేషన్ ఇట్ మైట్ బి ఏ క్వశ్చన్. ఏదైనా టెంపుల్ ఇచ్చేసి ఈ టెంపుల్ ఏ స్టైల్ అని కూడా అడగొచ్చు. ఇప్పుడు ఈ బృహదీశ్వర టెంపుల్ యొక్క స్టైల్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ద్రవిడ స్టైల్. అలాగే సపోజ్ ద్రవిడ స్టైల్ టెంపుల్స్ అన్ని మ్యాక్సిమం సాదరన్ రీజియన్లో ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేయడం ఎట్లా అని అంటే లైక్ ద్రవిడ స్టైల్ టెంపుల్స్ చాలా టాలెస్ట్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ దాని మీద చాలా బ్యూటిఫుల్గా కావింగ్స్ కూడా ఉంటాయి, ఎక్కువగా చెక్కి ఉంటాయి. వేరేజ్ నగర శిఖర స్టైల్లో ఉన్నటువంటి టెంపుల్స్ నార్త్లో ఎక్కువ మనం చూడొచ్చు. నార్త్లో ఉన్నటువంటి టెంపుల్స్ లైక్ బేసిక్లీ ఈ స్టైల్లో ఉంటాయి, సింపుల్గా ఉంటాయి, అంత ఆర్నమెంటల్ ఉండదు. కానీ వేరేజ్ ఇక్కడ వచ్చేసి మన టెంపుల్ స్టైల్స్ ఇలా ఉంటాయి అండ్ బ్యూటిఫుల్లీ కార్వ్డ్ ఉంటాయి. కానీ ఇక్కడ నార్త్ స్టైల్లో ప్లెయిన్గా ఉంటుంది. దట్ ఈస్ నగర ఆర్ శిఖర స్టైల్ అంటాం. సో ఇన్ యువర్ ఎగ్జామినేషన్ టీటీడీ తిరుపతిలో ఉన్నటువంటి టెంపుల్ దాని యొక్క స్టైల్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఆల్సో ద్రవిడ స్టైల్. క్లియర్ కదండి. దీనితో పాటుగా సమ్ ఇంపార్టెంట్ టెంపుల్స్ కన్సిడర్ చేస్తే లైక్ ఐరావతేశ్వర టెంపుల్ వాజ్ బిల్ట్ బై రాజరాజ చోళా 3. అండ్ దీనితో పాటుగా తంజావూరులో ఇంకొక చోళా కింగ్డమ్కి సంబంధించి ఇంకొక అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఉందండి. అదేంటి అనంటే లార్డ్ శివ యొక్క బ్రాంజ్ శివ ఐడల్, బ్రాంజ్ నటరాజ అని అంటామండి. బ్రాంజ్ నటరాజ కూడా తంజావూరులో ఉంది. అండ్ దీనితో పాటుగా దిస్ బృహదీశ్వర టెంపుల్ దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ కూడా ఉంది బృహదీశ్వర టెంపుల్కి. దీనితో పాటు మన ఇండియాలో కొన్ని ఇంకా వేరే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్స్ కన్సిడర్ చేస్తే లైక్ ఖజురహో సెట్ ఆఫ్ మాన్యుమెంట్స్ వినే ఉంటారండి. దిస్ ఈజ్ ఆల్సో సెట్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి, ఖజురహో మాన్యుమెంట్స్. ఇది వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉన్నాయి ఖజురహో. అండ్ దీనికి కూడా యునెస్కో వాళ్ళ వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ అన్నది ఉంది. దీనితో పాటు అదర్ ఇంపార్టెంట్ టెంపుల్ వచ్చేసి లైక్ హోయసలేశ్వర టెంపుల్ ఇట్ ఈజ్ ఇన్ కర్ణాటక. దీనికి కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ ఉంది. దీనితో పాటు దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ టెంపుల్స్. క్లియర్ కదండి, రైట్? నెక్స్ట్ వన్, LIFO stands for what? Yes, last in first out, that is LIFO అండి. లైక్ ఎస్టర్డే ఇఫ్ యూ హ్యావ్ సీన్, నిన్న జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఇట్ వాజ్ గివెన్ లైక్ URL, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. URL stands for యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, వేర్ యాజ్ USB అంటే USB stands for యూనివర్సల్ సీరియల్ బస్. దట్ ఈస్ USB.
దీనితో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ సమ్ అదర్ థింగ్స్, మోడెమ్ దాని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి మాడ్యులేషన్ అండ్ డిమాడ్యులేషన్ అండి. లిఫాతో పాటు ఇంకొకటి కూడా ఉంది, దట్ ఈస్ ఫిఫో, దట్ స్టాండ్స్ ఫర్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. దీనితో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ సమ్ అదర్ అబ్రివేషన్స్ లైక్ డిటిపి, డెస్క్టాప్ పబ్లిషింగ్ అంటామండి. డిటిపి స్టాండ్స్ ఫర్ డెస్క్టాప్ పబ్లిషింగ్. దీనితో పాటుగా సిఏడి స్టాండ్స్ ఫర్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. దీనితో పాటు బిఐఓఎస్ స్టాండ్స్ ఫర్ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. అండ్ దీనితో పాటు ఫ్లాప్స్ అంటే ఏంటి అంటే ఫ్లాప్ స్టాండ్స్ ఫర్ ఫ్లోటింగ్ ఆపరేషన్స్ పర్ సెకండ్. వేరాజ్ ఓఎంఆర్ అంటే ఆప్టికల్ మార్క్ రీడర్. దీనితో పాటు వీడియు స్టాండ్స్ ఫర్ విజువల్ డిస్ప్లే యూనిట్. సో దీస్ ఆర్ సెవరల్ అదర్ అబ్రివేషన్స్. Clear? Right. Next one. See. Which country has joined the IMF, that is International Monetary Fund, as 190th member? Yes, what is that country? And it is Andorra. It has joined. This is the European country and ఈ యూరోపియన్ కంట్రీ రీసెంట్గా 190th మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ టోటల్ మెంబర్ కంట్రీస్ ఇన్ IMF ఆర్ 190. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయంటే దోస్ ఆర్ లొకేటెడ్ అట్ వాషింగ్టన్ DC, US. దీనితో పాటు ఇఫ్ యూ కన్సిడర్ సమ్ అదర్ థింగ్స్ లైక్ సమ్ అదర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయండి? దోస్ ఆర్ లొకేటెడ్ అట్ జెనీవా, స్విట్జర్లాండ్. అండ్ దీనితో పాటు వరల్డ్ బ్యాంక్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? సేమ్ వాషింగ్టన్ DC, US లోనే ఉన్నాయి వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా. దీనితో పాటు FAO ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, దోస్ ఆర్ లొకేటెడ్ అట్ రోమ్, ఇటలీ. అండ్ దీనితో పాటుగా లైక్ UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ లొకేటెడ్ అట్ నైరోబీ, కెన్యా. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. సి హూ ఈస్ ద గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర? ఎస్, హూ ఈజ్ ఇట్ అండి? ఇట్ ఈస్ భగత్ సింగ్ కోశ్యారి. హీ ఈస్ ద గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర. దీనితో పాటు ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది, లైక్ గవర్నర్ ఆఫ్ సిక్కిం ఎవరు అని అడగడం జరిగింది. ఇట్ ఈస్ గంగా ప్రసాద్ గారు. హీ ఈస్ ద గవర్నర్ ఆఫ్ సిక్కిం అండి. మనందరికీ తెలుసు గవర్నర్ స్టేట్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ హెడ్గా ఎవరు ఉంటారు? గవర్నర్. అండ్ అకార్డింగ్ టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ 153 to 162 deals with the things related to governor. And ఏ పార్ట్లో మెన్షనింగ్ ఉందండి దీనికి సంబంధించి? ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ పార్ట్ 6. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. See, who won the La Liga title for 2020? Yes, who is it? And it is Real Madrid team. ఈ La Liga title, La Liga అన్నది దేనికి సంబంధించిన స్పోర్టింగ్ ఈవెంట్ అని అంటే ఇట్ ఈస్ ద ఛాంపియన్షిప్ రిలేటెడ్ టు ఫుట్బాల్. స్పానిష్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఫుట్బాల్ లీగ్ అండి. దానికి సంబంధించినటువంటి టైటిల్ 2020 టైటిల్ వచ్చేసి రియల్ మాడ్రిడ్ టీం వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. ఈ రియల్ మాడ్రిడ్ టీం ఈ 34th టైం ఈ 2020 గెలుచుకోవడంతో దే హ్యావ్ వన్ దిస్ ఫర్ 34th టైం. అండ్ ఈ లాలిగా ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్వశ్చన్స్. దట్ ఈజ్ రోహిత్ శర్మ. హీ ఈజ్ సర్వింగ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ for this La Liga. Clear? Right. Next one. See, Khilafat movement was led by, yes, it was led by whom? And it was led by Ali brothers అని అంటాం వాళ్ళిద్దరిని. ఆ ఇద్దరు అలీ బ్రదర్స్ ఎవరు అని అంటే వన్ ఆఫ్ దెమ్ ఈజ్ మొహమ్మద్ అలీ అండ్ అనదర్ వన్ ఈజ్ షౌకత్ అలీ. దీస్ టూ ఆర్ ద అలీ బ్రదర్స్ హూ లెడ్ దిస్ ఖిలాఫత్ మూమెంట్. అండ్ ఈ ఖిలాఫత్ మూమెంట్ అనేది ఎప్పుడు జరిగింది అని అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1920. ఈ ఖిలాఫత్ మూమెంట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసామంటే లైక్ టర్కీలో ఉన్నటువంటి ఖలీఫా అంటే స్పిరిచువల్ లీడర్.
ఆయన యొక్క ఆ ఖలీఫా అన్నటువంటి దానిని వీళ్ళు బ్రిటిషర్స్ ఏం చేశారు అనంటే ఆ పోస్ట్‌ని తీసేయడం జరిగింది. సో, అట్లా ఖలీఫట్ అన్నటువంటి పొజిషన్‌ని తీసేయడం ఈ ముస్లిమ్స్‌కి నచ్చక ఇక్కడ వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దానికి అగెయిన్స్ట్‌గా. సో, దాని తర్వాత లైక్ 1920లో ఇంకొక ఫేమస్ మూవ్‌మెంట్ కూడా స్టార్ట్ అయిందండి. దట్ ఈస్ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ కూడా 1920లో స్టార్ట్ అయింది. మన మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో. బట్ 1922లో బికాస్ ఆఫ్ చౌరీ చౌరా ఇన్సిడెంట్. ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల దీనిని విత్‌డ్రా చేసుకోవడం జరిగింది. నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. సి. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్. యెస్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ అండి? ఇది వరకు షిఫ్ట్స్‌లో కూడా చాలా సార్లు అడగడం జరిగింది. దట్ ఈస్ న్యూటన్. దీనితో పాటుగా ఇంకా వేరే అదర్ ఫిజికల్ క్వాంటిటీస్ వాటి యొక్క యూనిట్స్ కన్సిడర్ చేస్తే లైక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దీని యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అనంటే ఇట్ ఈస్ టెస్లా. వేర్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, దీని యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అనంటే ఇట్ ఈస్ వెబర్. అండ్ పవర్ యొక్క యూనిట్ ఏంటి అనంటే దోస్ ఆర్ వాట్. దీనితో పాటుగా ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆంపియర్. ప్రెషర్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అనంటే ఇట్ ఈస్ పాస్కల్. ప్రెషర్ యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసి పాస్కల్. అండ్ దీనితో పాటుగా లైక్ ఇండక్టెన్స్, దీని యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసి ఇట్ ఈజ్ హెన్రీ. హెన్రీ is the SI unit of inductance, whereas capacitance యొక్క SI unit ఏంటి అనంటే it is farad. So these are several other SI units of different physical quantities. Clear కదండి? Right. Next one. See. World Blood Donor Day is observed on. Yes, when it is celebrated, and it is celebrated in the month of June, that is on June 14th. దీనితో పాటుగా జూన్లో ఉన్నటువంటి ఇంకొన్ని అదర్ ఇంపార్టెంట్ డేస్ కనుక కన్సిడర్ చేస్తే June 1st ఇట్ ఈస్ సెలబ్రేటెడ్. సమ్ అదర్, నేను కేవలం కొన్ని ఇంపార్టెంట్ డేస్ మాత్రమే చెప్తున్నానండి, ఇంకా వేరే అదర్ డేస్ కూడా ఉన్నాయి. June 1st ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ మిల్క్ డే. June 1st సెలబ్రేట్ చేస్తామండి. దీనితో పాటుగా June 5th ఇట్ ఈజ్ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే. ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది ఇది వరకు అర్లియర్ షిఫ్ట్స్లో. June 5th వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ June 5th. వేర్ యాజ్ June 8th వచ్చేసి ఇట్ ఈస్ వరల్డ్ ఓషన్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ June 8th. దీని తర్వాత June 15th వచ్చేసి ఇట్ ఈస్ వరల్డ్ విండ్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ June 15th. దీనితో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ June 21st, on this day it is వరల్డ్ యోగా డే సెలబ్రేట్ చేస్తాం. అండ్ దీనితో పాటుగా June 21st వరల్డ్ మ్యూజిక్ డే ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ ఆన్ ద సేమ్ డే. సో దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ డేస్ దట్ వర్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. సి. The Nobel Peace Prize 2020 was awarded to. Yes, ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారండి? వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి ఇచ్చారు కదా, రీసెంట్ 2020లో వచ్చిన నోబెల్ ప్రైజెస్. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ లొకేటెడ్ అట్ రోమ్, ఇటలీ. అండ్ ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అని అంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1961. అంటే గ్లోబల్ లెవెల్లో హంగర్ని ఎరాడికేట్ తగ్గించడం కోసం ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని 1961లో స్థాపించడం జరిగింది. అండ్ ఇఫ్ యూ కన్సిడర్ నోబెల్ ప్రైజెస్కి సంబంధించి ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరిగిందండి. 1913లో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి ఇండియన్ ఎవరు అని కూడా క్వశ్చన్ అడిగారు. దట్ ఈస్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి 1913లో హీ వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్. ఆయన రాసినటువంటి గీతాంజలి అన్నటువంటి బుక్కి ఈ నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. అది కూడా ఇన్ ద ఇయర్ 1913. హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్.
దాని తర్వాత చాలా ఇండియన్స్కి రావడం జరిగింది. అండ్ దిస్ నోబెల్ ప్రైజ్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ 1901 నుంచి నోబెల్ ప్రైజెస్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ దిస్ నోబెల్ ప్రైజెస్ ఆర్ awarded every year on December 10th, which is celebrated as the death anniversary of Alfred Nobel. Alfred Nobel గారు ఏం కనుక్కున్నారండి? he has invented dynamite. ఆయన చనిపోయిన తర్వాత ఆఫ్టర్ 1895లో ఆయన విల్లు రాసేసి వెళ్తారు. ఆయన సంపాదించినటువంటి ప్రాపర్టీ దాని నుంచి ఈ నోబెల్ ప్రైజెస్ రూపంలో ఇవ్వమని చెప్పేసి చెప్తారు. దాని తర్వాత 1901లో స్టార్టింగ్ ఇనీషియల్గా 5 ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీస్లో మాత్రమే, ఎక్స్క్లూడింగ్ ఎకానమీ 5 ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీస్లో ఇవ్వడం జరిగింది. బట్ దాని తర్వాత 6 ఫీల్డ్ ఆఫ్ ఎకానమీనే ఇంక్లూడ్ చేసి 6 ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీస్లో ఇస్తున్నారు ఇప్పుడు నోబెల్ ప్రైజెస్. దోస్ ఆర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ, దట్ ఈస్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్. దానితో పాటుగా పీస్, లిటరేచర్ అండ్ అదర్ వన్ ఈజ్ ఎకానమీ. So in the 6 fields of activity, this Nobel Peace Prize is awarded every year on December 10th, which is celebrated as the death anniversary of Alfred Nobel. Clear kadandi? Right. Next one. See. Who is the author of Shades of Saffron? Yes, who is it? And it is Saba Naqvi garu. He is basically Saba Naqvi garu. He is a journalist andi. అండ్ దిస్ పర్సన్, ఈ షేడ్స్ ఆఫ్ సాఫ్రాన్ అన్నటువంటి బుక్ దేనికి సంబంధించి అనంటే మేజర్లీ బీజేపీ పార్టీ దాంట్లో వచ్చినటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్, అంటే వాజ్పేయి దగ్గర నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మోడీ గారి వరకు ఈ బీజేపీ పార్టీలో వచ్చినటువంటి వ్యక్తులు అండ్ వచ్చినటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్ దానికి సంబంధించినటువంటి బుక్కే షేడ్స్ ఆఫ్ saffron. We all know that saffron kamalam, which is in saffron color, it is a symbol of BJP party. Initial ga ee BJP annadi earlier it was Bharatiya Jana Sangh anna peruto found cheyadam jarigindi. It was one of the founding members of this Bharatiya Jana Sangh vachesi Shyam Prasad Mukherjee garu. He has founded this BJP party in the name of Bharatiya Jana Sangh. అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఈ బీజేపీ పార్టీలో వచ్చినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించిన బుక్కే షేడ్స్ ఆఫ్ సాఫ్రాన్ అండ్ దట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ ద ఇయర్ 2018. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. సి. విచ్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్? ఎస్, వాట్ ఈస్ దట్ స్టేట్? అండ్ ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. ఈ స్టేట్ ఎప్పుడు ఫామ్ అయింది అని అంటే ఇట్ ఫార్మ్డ్ ఆన్ 1st November 1953లో ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి స్టేట్ ఫామ్ అవ్వడం జరిగిందండి. అపాన్ ద సాక్రిఫైస్ ఆఫ్ పొట్టి శ్రీరాములు గారు. దాని తర్వాత ఈ స్టేట్ అన్నది ఆయన చనిపోయిన తర్వాత ఈ స్టేట్ అనేది ఆవిర్భవించడం జరిగింది. దాని తర్వాత 1956లో హైదరాబాద్ అన్నది మన ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ అన్నది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో యునైట్ అయిపోయిన తర్వాత, ఇనీషియల్గా అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ 1953లో ఫామ్ అయినప్పుడు దాని యొక్క క్యాపిటల్ వచ్చేసి కర్నూలు ఉండేది. దాని తర్వాత 1956లో హైదరాబాద్ ఎమాల్గమేట్ అయిన తర్వాత యునైట్ అయ్యాక క్యాపిటల్ కాస్త కర్నూలు నుంచి హైదరాబాద్కి చేంజ్ చేయడం జరిగింది. దాని తర్వాత 1969లో ఈ తెలంగాణ సపరేట్ స్టేట్ కావాలని చెప్పేసి అప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్గా ఇన్ 2014 ఆన్ June 2nd తెలంగాణ అన్నది సపరేట్ స్టేట్గా, దట్ ఈజ్ 29th స్టేట్గా ఆవిర్భవించింది. అప్పుడు ఎప్పుడు అనంటే 2014లో 29th స్టేట్గా ఆవిర్భవించింది. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చేసి ఇట్ ఈస్ 28th స్టేట్ ఓన్లీ. ఎందుకు అనంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది యూనియన్ టెరిటరీ అయ్యింది కాబట్టి నా ఇట్ ఈస్ తెలంగాణ ఈజ్ 28th స్టేట్. యాజ్ ఆఫ్ నౌ టోటల్ 28 స్టేట్స్ ఉన్నాయి ఇన్ అవర్ ఇండియా. సో లింగ్విస్టిక్ బేసిస్, లింగ్విస్టిక్ అంటే ఏంటి అని అంటే ఒక భాషని బేస్ చేసుకొని ఫామ్ అయినటువంటి స్టేట్ ఇది అంటే ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. దానికి ఫస్ట్ ఇట్లా సపరేట్ స్టేట్ అయిన తర్వాత ఫస్ట్ సీఎం అయినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఇట్ ఈస్
టంగుటూరి ప్రకాశం గారు ఫస్ట్ అంటే 1953లో స్టేట్ ఆవిర్భవించిన తర్వాత టంగుటూరి ప్రకాశం గారు ఫస్ట్ సీఎం అయ్యారు. దాని తర్వాత హైదరాబాద్ యునైట్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ నీలం సంజీవరెడ్డి గారు సీఎంగా వ్యవహరించడం జరిగింది. నీలం సంజీవరెడ్డి గారు ఎప్పుడు అనంటే హైదరాబాద్ ఇంటిగ్రేట్ అయ్యాక మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇంటిగ్రేట్ అవ్వక ముందు ఇట్ ఈస్ టంగుటూరి ప్రకాశం గారు. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్, సి who is the 8th secretary general of UNO? Yes, who is it? And it is Ban Ki-moon. He is the 8th secretary general of UNO. ఇప్పుడు ఉన్నటువంటి సెక్రటరీ జనరల్ ఎవరండి? హీ ఈస్ ద ఆంటోనియో గ్యూట్రెస్. ఆంటోనియో గ్యూట్రెస్ గారు 2017 నుంచి హీ ఈజ్ సర్వింగ్ యాజ్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ అండి. 8th సెక్రటరీ జనరల్ వచ్చేసి ఇట్ ఈస్ బాన్ కి మూన్. హీ హ్యాస్ సర్వ్డ్ యాజ్ ద సెక్రటరీ జనరల్ ఫ్రమ్ 2007 to 2017, almost nearly 10 years. This Ban Ki-moon has served as the Secretary General of United Nations Organization. Dan tarata from 2017, it is Antonio Guterres who has been serving as the Secretary General of UNO. If you consider UNO, దానికంటే ముందు 7th Secretary General వచ్చేసి it is కోఫీ అన్నన్. అండ్ ఎందుకు ఈయన ఇంపార్టెంట్ అనంటే ఈ సెక్రటరీ జనరల్కి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా లభించడం జరిగింది. 7th సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ ఇట్ ఈస్ కోఫీ అన్నన్. వేర్ యాజ్ ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ వచ్చేసి ఎవరు అనంటే ఇట్ ఈస్ ట్రిగ్వీ లై గారు. హీ ఈస్ ద ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ. వెన్ వాజ్ యుఎన్ఓ ఎస్టాబ్లిష్డ్ అండి? యుఎన్ఓ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1945. ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ అట్ న్యూయార్క్, యుఎస్ఏ. యుఎన్ఓకి సంబంధించి 6 మెయిన్ ఆర్గాన్స్ ఉంటాయండి. ఆ 6 మెయిన్ ఆర్గాన్స్ గురించి నేను మీకు మొన్న మెన్షన్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, సెక్యూరిటీ కౌన్సిల్, లైక్ ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇలాగే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఇలా టోటల్గా 6 మెయిన్ ఆర్గాన్స్ ఉన్నాయి. అండ్ దీనితో పాటుగా 5 పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఈ 5 పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ వచ్చేసి it is China, France, Russia, US, UK. These 5 members are the permanent members of UNO. అండ్ వీళ్ళకు ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్ ఏంటి అని అంటే వీటో పవర్ ఉంటుంది. వీళ్ళతో పాటు ఇంకా 10 మెంబర్ కంట్రీస్ వాళ్ళు నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఉంటారండి. దేర్ టర్మ్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 2 years. నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్లో లైక్ రీసెంట్ దీంట్లో ఈ షిఫ్ట్లో ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. which of the following country is not a non-permanent member country అని అడగడం జరిగింది. whereas ఈ నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్లో ఇండియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్స్. రీసెంట్ షిఫ్ట్స్లో ఆ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. సో లైక్ దాట్ అనమాట. which of the following is a non-permanent member country అని కూడా అడగడం జరిగింది. ఆన్సర్ ఈస్ ఇండియా. లైక్ దిస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, సి హూ అటెండెడ్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్? ఎస్, హూ అటెండెడ్ ఇట్ అండి? ఇట్ ఈస్ మహాత్మా గాంధీ గారు హూ హ్యాస్ అటెండెడ్ దిస్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. బేసిక్లీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే they are totally 3 round table conferences. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చేసి 1930లో జరిగింది. ఈ 3 కూడా లండన్లోనే జరిగాయండి. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1930లో జరిగింది. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ 1931. థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చేసి 1932. 1930లో ఇట్ వాజ్ అటెండెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనతో పాటు చాలామంది లైక్ ఇండియా తరపు నుంచి చాలామంది అటెండ్ అయ్యారు. కాకపోతే వన్ ఆఫ్ ద ఫెమిలియర్ పర్సనాలిటీస్ ఇట్ ఈస్ డాక్టర్ అంబేద్కర్ గారు హూ హ్యాస్ అటెండెడ్. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి గాంధీ గారితో పాటు అంబేద్కర్ గారు కూడా అటెండ్ అయ్యారు. అండ్ థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మళ్ళీ గాంధీ గారు అటెండ్ అవ్వలేదండి. ఇట్ ఈస్ అంబేద్కర్, వన్ ఆఫ్ ద ఫెమిలియర్ పర్సనాలిటీస్ హూ హ్యాస్ అటెండెడ్ థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆల్సో. ఇక్కడ కేవలం వీళ్ళిద్దరు మాత్రమే అటెండ్ అయ్యారని దాని అర్థం కాదండి. కాకపోతే
ఉన్నటువంటి ఫెమిలియర్ పర్సనాలిటీస్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపు నుంచి వీళ్ళు అటెండ్ అయ్యారు. ఇంకా వీళ్ళతో పాటు చాలామంది కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్, ఒకవేళ మీ ఎగ్జామినేషన్లో అన్ని త్రీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి అటెండ్ అయినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఇట్ ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి గాంధీ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1930 నవంబర్లో జరగక ముందు ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ జరిగిందండి. దట్ ఈజ్ దండి మార్చ్. దానినే మనం సాల్ట్ సత్యాగ్రహ అని కూడా అంటాం. దీని యొక్క డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దట్ ఈజ్ 21 మార్చ్ 1930 నుంచి 6th ఏప్రిల్ 1930 వరకు దండి మార్చ్ అన్నది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, దండి నుంచి సబర్మతి ఆశ్రమం వరకు ఆన్ ఫుట్ నడుచుకుంటూ వెళ్తారు కదా, సాల్ట్ మీద ట్యాక్స్ విధించారు అన్న ఉద్దేశంతో. దాని తర్వాత సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్, ఇట్లా రకరకాలైనటువంటి జరుగుతుంది. దండి మార్చ్ ఈజ్ వన్ ఆఫ్ ద మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వన్ ఆఫ్ ద మూమెంట్స్. అండ్ దాని తర్వాత లైక్ 1931లో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి గాంధీ గారు అటెండ్ అవ్వకముందు గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అని చెప్పేసి గాంధీ గారికి లార్డ్ ఇర్విన్ గారికి మధ్య ప్యాక్ట్ జరిగిందండి. ఆ ప్యాక్ట్ కూడా 1931లోనే జరిగింది. ఆ ప్యాక్ట్ తర్వాతనే మన గాంధీ గారు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడానికి ఒప్పుకుంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. What is the full form of CAA? Yes, what is it? CAA stands for what? And it is Citizenship Amendment Act. ఈ యాక్ట్ అనేది ఎప్పుడు పాస్ అయింది అంటే ఇట్ వాజ్ పాస్డ్ ఇన్ డిసెంబర్ 2019. అండ్ ఈ యాక్ట్ ప్రకారం ఏంటి అని అంటే 6 రిలీజియన్స్కి సంబంధించినటువంటి పర్సన్స్, దట్ ఈస్ హిందూస్, బుద్ధిస్ట్, క్రిస్ట్, జైన్స్ యాజ్ వెల్ యాజ్ సిఖ్స్ అండ్ పార్సీస్, ఈ 6 రిలీజియన్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఆన్ ఆర్ బిఫోర్ 31st డిసెంబర్ 2014 ఎవరైతే రిసైడ్ చేస్తున్నారో వాళ్ళకి లైక్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ సిటిజన్షిప్ అని చెప్పేసి ఈ సిఏఏ ద్వారా పేర్కొనడం జరిగింది. అండ్ ఈ 6 రిలీజియన్స్కి సంబంధించిన వ్యక్తులు కూడా లైక్ ఫ్రమ్ ఎవరెవరు అనంటే ఫ్రమ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. ఈ 6 రిలీజియన్స్ ఫ్రమ్ దీస్ 3 countries who are residing on or before 31st December 2014 are eligible for getting సిటిజన్షిప్ అని చెప్పేసి ఈ సిఏఏ పాస్ చేయడం జరిగింది. ఎందుకు అంత భారీ మొత్తాన ప్రొటెస్టులు జరిగాయి అనంటే ఈ 6 రిలీజియన్స్లో ముస్లిమ్స్ని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు, ముస్లిమ్స్ని ఇంక్లూడ్ చేయని కారణంగా వైడ్ రేంజ్లో ప్రొటెస్టులు జరగడం జరిగింది. దీనితో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ ఎన్ఆర్సి స్టాండ్స్ ఫర్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, వేర్ యాజ్ ఎన్పిఆర్ నేషనల్ పీపుల్ రిజిస్టర్, దట్ ఈస్ ఎన్పిఆర్, ఎన్ఆర్సి వచ్చేసి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. What is the formula of milk of magnesia? Yes, what is its formula? And it is Mg magnesium hydroxide, MgOH twice. This is the formula of it. And ఈ షిఫ్ట్ లో ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఫార్ములా ఆఫ్ బ్లూ విట్రోల్. This is the formula of blue vitriol is CuSO4 5H2, copper sulfate pentahydrate, CuSO4 5H2, that is blue vitriol. Whereas దీనితో పాటుగా if you consider some other things, slaked lime యొక్క ఫార్ములా ఏంటి అని అంటే it is calcium OH twice, CaOH twice, that is slaked lime, as well as దీనితో పాటుగా క్విక్ లైమ్ యొక్క ఫార్ములా ఏంటి అని అంటే ఇట్ ఈస్ కాల్షియం ఆక్సైడ్, దట్ ఈస్ ఓన్లీ CaO. స్లేక్డ్ లైమ్ వచ్చేసి దట్ ఇంక్లూడ్స్ వాటర్, దట్ ఈస్ CaOH twice, whereas క్విక్ లైమ్ వచ్చేసి కాల్షియం ఆక్సైడ్, దట్ ఈస్ CaO. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్.
సి ఓల్డెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా ఈజ్, ఎస్ దీని గురించి మనం ఆల్రెడీ నిన్న డిస్కషన్ జరిగిందండి. లైక్ ఓల్డెస్ట్ డ్యామ్ ఈజ్ సిచ్యువేటెడ్ అపాన్ వాట్ రివర్ అని వచ్చేసి, ఇఫ్ యూ కన్సిడర్, సో దిస్ ఈస్ ద table of representing different dams that are residing in India. Tehri Dam, if you consider a Tehri Dam ochesi, it is the highest dam in India. Hirakud Dam ochesi, it is the longest dam, whereas Kallanai Dam వచ్చేసి it is the oldest dam in India. దీనితో పాటుగా ఈ డ్యామ్ తెహ్రీ డ్యామ్ ఏ రివర్ మీద ఉందంటే భగీరథి, హిరాకుడ్ డ్యామ్ వచ్చేసి మహానది, వేరేస్ కల్లనై డ్యామ్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ కావేరీ రివర్. దాని యొక్క స్టేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. భాక్రానంగల్ డ్యామ్ సట్లెజ్ రివర్, నాగార్జున సాగర్ డ్యామ్ అపాన్ కృష్ణా రివర్ విచ్ ఇస్ ఇన్ తెలంగాణ, భాక్రానంగల్ డ్యామ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, కల్లనై డ్యామ్ విచ్ ఇస్ ఇన్ తమిళనాడు, హిరాకుడ్ డ్యామ్ విచ్ ఇస్ ఇన్ ఒడిషా, తెహ్రీ డ్యామ్ ఇస్ ఇన్ ఉత్తరాఖండ్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, see what is the full form of TRAI, Telecom Regulatory Authority of India, that is TRAI అండి, Telecom Regulatory Authority of India, TRAI. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే దోస్ ఆర్ లొకేటెడ్ అట్ న్యూ ఢిల్లీ. దీనితో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ సమ్ అదర్ థింగ్స్, BSNL దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా న్యూఢిల్లీలో ఉన్నాయి. ఇఫ్ యూ కన్సిడర్ సమ్ అదర్ థింగ్స్, AAI ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా న్యూఢిల్లీలో ఉన్నాయి. గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా న్యూఢిల్లీలోనే ఉన్నాయి. సో క్లియర్, దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. నెక్స్ట్ వన్, సి న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, ఎస్ వాట్ ఈజ్ ఇట్ అండి, ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటాం. ఇనర్షియా అంటే తెలుసు కదండి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ ఏదైనా ఒక బాడీ కానీ కంటిన్యూస్గా మోషన్లో ఉందనుకోండి, ఏ ఫోర్స్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏది అప్లై చేయనంత వరకు అది మోషన్లోనే ఉంటుంది. అలా కాకుండా కంటిన్యూస్గా అది లైక్ మోషన్లో లేకుండా అలాగే రిజిడ్గా ఉంది అని అంటే వితౌట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు మోషన్లో ఉంటే మోషన్లో ఉంటుంది, లేదు అని అంటే అలాగే రిజిడ్గా ఉంటుంది. దట్ ఈస్ లా ఆఫ్ ఇనర్షియా. ఏదైనా సరే దాని యొక్క లైక్ పొజిషన్ అన్నది, మోషన్ అన్నది దేని వల్ల మారుతుంది అని అంటే ఇనర్షియా, దాని యొక్క పొజిషన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల మారుతుంది. దట్ ఈస్ ద లా ఆఫ్ ఇనర్షియా. వేర్ యాజ్ సెకండ్ లా ఆఫ్ మోషన్ వచ్చేసి మొమెంటంకి సంబంధించండి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం, మొమెంటంలో వచ్చేటువంటి చేంజెస్ దానిని బేస్ చేసుకొని సెకండ్ లా ఆఫ్ మోషన్ ఉంటుంది, న్యూటన్స్ లా ఆఫ్ మోషన్. దీంట్లో F ఈజ్ ఈక్వల్ టు MA అన్నటువంటి ఫేమస్ లైక్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ విచ్ కుడ్ బి అక్వైర్డ్ ఇన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. వేర్ యాజ్ థర్డ్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్నే ఏమంటామంటే లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని అంటాం కదా, దట్ ఈస్ law of action and reaction, that is Newton's third law of motion. So these are three important laws of Newton proposed by Newton. Clear, right? Next one, see longest road bridge in India is, yes what is that road bridge andi, it is Dhola Sadia. This is the longest road bridge in India andi. ఈ ధోలా సదియాకే ఇంకొక పేరు, దిస్ ఈజ్ ఆల్సో ఫెమిలియర్లీ నోన్ యాజ్ భూపేన్ హజారికా సేతు. భూపేన్ హజారికా సేతు అని కూడా దీనికి ఇంకొక పేరండి. భూపేన్ హజారికా అనే పర్సన్కి లైక్ హీఈస్ ద అస్సాం మ్యూజిషియన్ అండ్ ఈయనకి రీసెంట్గా భారత్ రత్న ఇచ్చారు, అంటే పోస్తుమస్లీ. మనందరికీ తెలుసు ప్రణబ్ ముఖర్జీతో పాటుగా ఇంకొక ఇద్దరికి భారత రత్న బహుకరించారు కదండి రీసెంట్గా. వన్ ఆఫ్ ద మెంబర్స్ వచ్చేసి భూపేన్ హజారికా గారు, ఇంకొక వ్యక్తి దేశ్ముఖ్. ప్రణబ్ ముఖర్జీ గారితో పాటు టోటల్గా 3 మెంబర్స్కి భారతరత్న ఇవ్వడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ గారు ఇచ్చాక చనిపోవడం జరిగింది, అండ్ భూపేన్ హజారికా అండ్ దేశ్ముఖ్ వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత ఇచ్చారు. పోస్తుమస్లీ భారతరత్న రీసెంట్గా తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరనంటే ఇట్ ఈస్ భూపేన్ హజారికా, ఈజ్ అస్సాం మ్యూజిషియన్. అండ్ ఈ రోడ్ బ్రిడ్జ్ వచ్చేసి లైక్ అస్సాంని
అండ్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాంని అరుణాచల్ ప్రదేశ్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. లైక్ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ వన్, అస్సాం టు అరుణాచల్ ప్రదేశ్ కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ రోడ్ బ్రిడ్జ్ అనేది ఇట్ కనెక్ట్స్ అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్. అండ్ ఈ అస్సాం, ఈ ధోలా సదియా, ఈ రోడ్ బ్రిడ్జ్ అన్నది ఏ రివర్ మీద ఉంది అని అంటే ఇట్ ఈస్ లోహిత్ రివర్ మీదగా ఉందండి. ఈ లోహిత్ రివర్ అన్నది బ్రహ్మపుత్ర రివర్ ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్లో వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీస్. బ్రహ్మపుత్ర రివర్కు ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్లో లోహిత్ అన్న river, one of the largest tributaries of Brahmaputra. So this is all about Dhola Sadia. Clear? Right. Next one. Which acid protects our stomach? Yes, what is that acid? And it is hydrochloric acid. దీనితో పాటుగా మన స్టమక్లో ఎంజైమ్స్ కూడా ఉంటాయండి. దోస్ ఆర్ పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్. ఈ ఎంజైమ్ అన్నది మన స్టమక్లో సెక్రెట్ అవుతుంది అండ్ డైజెషన్కి హెల్ప్ అవుతుంది. దీనితో పాటుగా పెప్సిన్ ఈజ్ ఎంజైమ్ దట్ ఈజ్ సెక్రెటెడ్ ఇన్ స్టమక్. గుర్తుపెట్టుకోండి, దట్ ఈజ్ ఎంజైమ్. దానితో పాటుగా సెలైవరీ ఎమైలేజ్ అన్నది కూడా ఎంజైమే, బట్ దిస్ ఈజ్ సెక్రెటెడ్ ఇన్ మౌత్. ఎక్కడ సెక్రెట్ అవుతుందంటే ఇట్ ఈస్ సెక్రెటెడ్ ఇన్ మౌత్. వేర్ యాజ్ ట్రిప్సిన్ అన్నటువంటి ఎంజైమ్ ఇట్ ఈస్ సెక్రెటెడ్ ఇన్ లివర్. దీనితో పాటుగా ఇంకా సెవరల్ అదర్ ఎంజైమ్స్ కూడా మన స్టమక్లో ఉంటాయి. డిఫరెంట్ పార్ట్స్ మౌత్లో ఉండేటువంటి ఎంజైమ్ ఏది అంటే ఇట్ ఈస్ సెలైవరీ ఎమైలేజ్. ట్రిప్సిన్ అన్నది లివర్లో ఉంటుంది, పెప్సిన్ వచ్చేసి స్టమక్లో ఉంటుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. సి హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా? ఎస్, హూ ఈజ్ ఇట్ అండి? ఇట్ ఈస్ ప్రమోద్ సావంత్ గారు. హీ ఈజ్ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా అండి. యాజ్ ఆఫ్ నౌ టోటల్గా ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నారండి? 31 చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు. అండ్ ఫర్ దీస్ 31 యూ నీడ్ టు రిమెంబర్, అంతే, మనం ఏం చేయలేము. ఇంకా ఆంధ్రప్రదేశ్ సీఎం వచ్చేసి ఇట్ ఈజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వేర్ యాజ్ తెలంగాణ సీఎం వచ్చేసి ఇట్ ఈజ్ కేసీఆర్ గారు, దట్ ఈజ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. దీనితో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ సమ్ అదర్ థింగ్స్, ఒడిషా స్టేట్ వచ్చేసి ఇట్ ఈజ్ నవీన్ పట్నాయక్ గారు. అండ్ వేర్ యాజ్ తమిళనాడు సీఎం వచ్చేసి ఇట్ ఈజ్ ఈకే పళని స్వామి గారు. లైక్ దిస్ యూ నీడ్ టు రిమెంబర్ ఆల్ దీస్ చీఫ్ మినిస్టర్స్. అండ్ అకార్డింగ్ టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 164 deals with the appointment and their functions. ఆర్టికల్ 164 అన్నది డీల్ చేస్తుంది. హ్యావ్ ద మెన్షనింగ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. సి ఓల్డెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా ఈజ్, ఎస్, వాట్ ఈస్ దట్ పోర్ట్ అండి? ఇట్ ఈస్ కోల్కత్తా. టోటల్గా ఎన్ని పోర్ట్స్ ఉన్నాయండి మన ఇండియాలో? మేజర్ పోర్ట్స్ వచ్చేసి దోస్ ఆర్ 13 మేజర్ పోర్ట్స్ టోటల్గా 13 ఉన్నాయి. అండ్ మైనర్ పోర్ట్స్ అయితే చాలానే ఉన్నాయి, ఇన్యూమరబుల్, లైక్ అరౌండ్ 180sలో ఉంది ఆ నెంబర్. సో దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. మేజర్ పోర్ట్స్ వచ్చేసి టోటల్గా 13 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. ఇఫ్ యూ నీడ్, ఐ హ్యావ్ మెన్షన్డ్ హియర్ ఇన్ మ్యాప్. సి హియర్, ఈ మ్యాప్ మీరు కన్సిడర్ చేస్తే లైక్ ఇప్పుడు కోల్కత్తా మ్యాప్ వచ్చేసి, కోల్కత్తా పోర్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ పోర్ట్ కదండి, కోల్కత్తా పోర్ట్. దీనితో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ సమ్ అదర్ థింగ్స్ లైక్ జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్. జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ వచ్చేసి ఇట్ ఈస్ లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ అండి. వేర్ యాజ్ ఎన్నోర్ పోర్ట్, దిస్ ఈస్ ద ప్రైవేట్ పోర్ట్ అండి. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద న్యూయెస్ట్ పోర్ట్స్ ఆల్సో. అండ్ దీనితో పాటుగా చెన్నై పోర్ట్ వచ్చేసి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్టిఫిషియల్ పోర్ట్స్లో చెన్నై పోర్ట్ అన్నది లైక్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వన్. ఎన్నోర్ పోర్ట్ వచ్చేసి దట్ ఈస్ ద ప్రైవేట్ అండ్ న్యూయెస్ట్ పోర్ట్. చెన్నై పోర్ట్ వచ్చేసి దట్ ఈస్ ఓల్డెస్ట్ ఆర్టిఫిషియల్ పోర్ట్. దీనితో పాటుగా రీసెంట్గా వన్ మోర్ పోర్ట్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, దట్ ఈస్ బద్వాన్ పోర్ట్ అండి. అదొచ్చేసి లైక్ ఈ మహారాష్ట్రలోనే ఉంది. మహారాష్ట్రలోనే బద్వాన్ పోర్ట్ అన్నటువంటి దానిని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అప్రూవ్ చేయడం జరిగింది.
ఇంకా ఇది రాలేదు కాబట్టి దీన్ని కన్సిడర్ చేయలేదు, న్యూయెస్ట్ పోర్ట్ కిందకి రాలేదు. సో యాజ్ ఆఫ్ నౌ న్యూయెస్ట్ పోర్ట్ ఏది అని అంటే ప్రైవేట్ అండ్ న్యూయెస్ట్ పోర్ట్ వచ్చేసి ఎన్నోర్ పోర్ట్. ఓల్డెస్ట్ ఆర్టిఫిషియల్ పోర్ట్ వచ్చేసి చెన్నై పోర్ట్ అండ్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ అండ్ కోల్కతా పోర్ట్ ఇట్ ఈస్ ఓల్డెస్ట్ పోర్ట్. టోటల్గా ఎన్ని పోర్ట్స్ ఉన్నాయండి? 13 మేజర్ పోర్ట్స్ వచ్చేసి 13 ఉన్నాయి. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ డాన్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? ఎస్, ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఏప్రిల్ 29th అండి. దీనితో పాటుగా కేరళ వాళ్ళు కేరళ న్యూ ఇయర్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? ఇది కూడా ఇవ్వడం జరిగిందండి. దట్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ఏప్రిల్ 14. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్వశ్చన్స్. అండ్ దీనితో పాటుగా సమ్ అదర్ ఇంపార్టెంట్ డేస్ ఇఫ్ యూ కన్సిడర్ ఇన్ ఏప్రిల్, లైక్ ఏప్రిల్ 7th వచ్చేసి వరల్డ్ హెల్త్ డే. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ ఏప్రిల్ 7th అండి. ఏప్రిల్ 11th వచ్చి నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే. నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ ఏప్రిల్ 11th. దీని తర్వాత వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డేస్ వచ్చేసి ఏప్రిల్ 13th, దట్ ఈస్ నేషనల్ లెవెల్లో జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ఏప్రిల్ 13th అండి. అండ్ ఏప్రిల్ 18th వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ డే. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ ఏప్రిల్ 18th అండి. దీనితో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ ఏప్రిల్ 21st నేషనల్ లెవెల్లో సెలబ్రేట్ చేస్తాం, దట్ ఈస్ సివిల్ సర్వీసెస్ డే. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ ఏప్రిల్ 21st. దీని తర్వాత ఏప్రిల్ 22nd ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వరల్డ్ ఎర్త్ డే. వరల్డ్ ఎర్త్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ఏప్రిల్ 22nd. ఏప్రిల్ 25th వచ్చేసి వరల్డ్ మలేరియా డే సెలబ్రేట్ చేస్తారండి ఆన్ ఏప్రిల్ 25th. ఆన్ ఏప్రిల్ 26th వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డే. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డే celebrated on April 26th. So these are several other important days in the month of April. Clear kadandi? Right. Well, next one, the last one for today. See, in which part of neuron information is stored? Yes, what is that? And it is axon. If you have consider like this, neuron ఇలా ఈ విధంగా ఉంటుంది కదండి, ఉండకపోయినా ఉంటుందని జస్ట్ ఇమాజిన్. సి ఇట్లా ఇలా ఉంటాయి కదా, దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ డెంట్రైట్స్. వీటిని డెంట్రైట్స్ అంటామండి. ఇలా ఉండేటువంటి వాటిని డెంట్రైట్స్ అంటాం. ఇక్కడ న్యూరాన్ ఈ పార్ట్ ఏదైతే ఉందో దీనిని మనం యాక్సాన్ అంటాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది అండ్ ఒక న్యూరాన్కి ఇంకో న్యూరాన్కి కనెక్షన్ ఉంటుంది కదండి. ఆ కనెక్షన్ అన్నది ఇక్కడ లైట్గా కొద్దిగా స్పేస్ ఉంటుంది. దాని తర్వాత ఈ ఒక న్యూరాన్ ఇంకో న్యూరాన్ కనెక్టెడ్ అయి ఉంటాయండి త్రూ దీస్ థింగ్స్. అండ్ ఈ మధ్యలో ఉండేటువంటి స్పేస్ని ఏమంటామనంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సినాప్స్. అండ్ వీటికి చుట్టుపక్కల ఉండేటువంటి వాటిని లైక్ దిస్ ఇలా ఉంటాయి కదా, వీటిని ఏమంటామనంటే స్క్వాన్ సెల్స్. వీటిని స్క్వాన్ సెల్స్ అంటామండి. దీనిని కవర్ చేస్తూ ఒక లేయర్ ఉంటుంది, దానిని మైలిన్ షీత్ అని అంటాం. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మైలిన్ షీత్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ రిగార్డింగ్ న్యూరాన్. క్లియర్ కదండి? న్యూరాన్ అన్నది లైక్ మన బ్రెయిన్లో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. బ్రెయిన్కి వచ్చేసి ఒక యూనిట్ ఆఫ్ బ్రెయిన్, దాన్ని ఏమంటామనంటే ఇట్ ఈస్ న్యూరాన్. క్లియర్ కదండి? అండ్ నిన్న ఎస్టర్డే వీ హ్యావ్ డిస్కస్డ్ లివర్కి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి యూనిట్ పార్ట్ని ఏమంటాం? హెమటోసైట్ అంటాం. ఇక్కడ బ్రెయిన్కి వచ్చేసి యూనిట్ పార్ట్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ న్యూరాన్. క్లియర్ కదా? ఓకే, వెల్, that's all for today. We'll be meeting for shift 2. Thank you.